కావలి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో ఒక జోషం అయితే నిలబడింది. అయితే కొంతమంది కార్యకర్తలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి, అసలు ఒక టీడీపీ టికెట్ కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వడంతో ఎలా అనిపిస్తుంది? ఈరోజు కావలి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధినాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ఈ కావలి నియోజకవర్గానికి ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మంచి దోవలో నడిపించగలరు, ఆ సత్తా ఉన్నదో ఆ విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈరోజు సరైనటువంటి క్యాండిడేట్ని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినందుకు ముందుగా రాష్ట్ర పెద్ద నాయకులందరికీ కావలి నియోజకవర్గం కార్యకర్తగా కావ్య కృష్ణారెడ్డి గారి శిష్యుడిగా అభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. తర్వాత కావలి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? కావలి నియోజకవర్గంలో సమస్యలు లేని అంటూ లేవు, అన్ని సమస్యలే. సాగునీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు. ఇక్కడ ఎక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందంటే అది కావలి నియోజకవర్గం మాత్రమే. ఇంతకుముందు ఇప్పుడున్నటువంటి రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇంతకుముందు టీడీపీ హయాంలోనే జరిగినటువంటి పనుల మీద వీళ్ళు వాయిద్యాలు చేసుకుంటూ నినాదాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒకటి కూడా చెప్పుకునేదానికి లేదు. సార్ చెప్పండి, కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు టీడీపీలో చాలా జోష్గా ఉన్నారు. చంద్రబాబు పిలిచి మరీ కూడా ఈరోజు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అసలు మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి లీడర్ అనేటువంటి వ్యక్తికి గుర్తించి మా జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు, మా యువగళం రథసారథి, యువగళం అన్ని సృష్టికర్త మా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అయినటువంటి మా బేదా రవిచంద్ర గారు, వీళ్ళందరూ కలిసి కూడబలుక్కుని ఏ నాయకుడైతే కావల్లో కరెక్ట్గా ఉంటాడోనని నిర్ణయించుకొని మా కావ్య కృష్ణారెడ్డి గారిని కావలి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అందుకోసంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఆనందంతో తొణికిసలాడుతున్నాయి. అందుకోసంగా మా జాతీయ అధ్యక్షుల గారికి, మా లోకేష్ బాబు గారికి, మా బేదా రవిచంద్ర గారికి వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి మేము ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క కావ్య వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు జనాలు ఉంటారు? ఏం లేదు. కావ్య కృష్ణారెడ్డి గారు చిన్నప్పటి నుండి కూడా స్వతహాగా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడో దుర్మార్గాలో, దోపిడీలో, భూ ఆక్రమణలో సంపాదించుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి కానే కాదు. ఆయన కష్టపడి ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ క్రాకలో ఒక సామాన్యటువంటి రైతు, బ్రాహ్మణ అగ్రహారానికి చెందినటువంటి రైతు కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సేవాభాగం కలిగినటువంటి కుటుంబం కాబట్టి ఆయనకి మంచి తెలుసు, కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. కాబట్టే ప్రతి పేదవాడిని కూడా అభిమానంగా దగ్గరకు తీసుకుంటాడు. పేదవాడి కాడి నుంచి గొప్ప వాళ్ళ దగ్గర కూడా ఎవరిని కూడా తోలనాడడం కానీ, పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే గౌరవిస్తాడో పేదవాడిని కూడా అదే విధంగా గౌరవించేటువంటి సంస్కృతి కావ్య కృష్ణారెడ్డి గారి దగ్గర ఉంది. కాబట్టే ఈ విధంగా మీరు జనాలు ఇప్పుడే కాదు, ఇవాళ మీరు అనుకుంటుండొచ్చేమో ఏది 2-3 రోజుల నుంచి వస్తుండారని. కాదు, ఈయన మండల ప్రెసిడెంట్ కాకముందు నుంచి కూడా ఎప్పుడు 10 మంది ఈయన దగ్గర ఉండే సంస్కారం ఉంది. ఎప్పుడు అదే విధంగా జనాలు ఆయన దగ్గర కలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళంతా రైతు కుటుంబమే, సామాన్య రైతు కుటుంబంలో ఉన్నటువంటి జన్మించినటువంటి వ్యక్తి. ఇతను ఫస్ట్ నుంచి కూడా ఎక్కడా కూడా, నేను ఇందాకే చెప్పాను కదా, అవినీతి అక్రమాలు ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. నీతికి నిజాయితీకి నిజ స్వరూపమైనటువంటి వ్యక్తి ఎవరైనంటే అది కావ్య కృష్ణారెడ్డి గారు. అది గుర్తెరిగే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఇవాళ పెద్దపేట వేయడం జరిగింది. చాలా మంది పేద పిల్లలకి పెళ్లిళ్ళు కూడా చేశారు కూడా వింటున్నారు. ఏమాత్రం వస్తుంది? పేదవాళ్ళ పెళ్లిళ్ళు అయితేనేమి అసలు చెప్పుకోదలుచుకుంటే గతంలో మీరు కూడా చూసుంటారు. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలకి కింద పడుకునేటువంటి సంస్కృతి.
అటువంటిది కళ్ళారు చూసినటువంటి వ్యక్తి నియోజకవర్గానికి మొత్తానికి కూడా ఎక్కడైతే పేదవాడు వాళ్ళందరికీ మంచాలు కల్పించినటువంటి వ్యక్తి వాళ్ళ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా స్కూల్ పిల్లలు కనీసం బ్యాగ్ కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు నియోజకవర్గం మొత్తానికి కూడా ఆయన స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ విధంగా చెప్పుకోదలుచుకుంటే ఈరోజు నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని. మా మండలం మా సొంతూరు జల్దంకి మా మండలంలో ఈరోజు ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీలు కానీ ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అయ్యా మా పెళ్ళిళ్ళకి పలానా కొద్దిగా ఆర్థిక సహాయం కావాలన్నా, లేకపోతే కొందరైతే కొన్ని పల్లె ప్రాంతాలలో తాళిబొట్టులు కావాలన్నా ఇవన్నిటువంటి ఇచ్చి వాళ్ళ దగ్గరుండి పెళ్ళిళ్ళు జరిపినటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు. కాబట్టే ఈయన దగ్గరికి జనాలు ఎప్పుడు తండోపతండాలుగా వస్తుంటారు. రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తే కానీ ఏ రోజు కూడా ఆర్భాటాలకి హంగులకి ఉండేటువంటి వ్యక్తి కానే కాదు. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన కాకుండా ఇంకా ఎవరికి కూడా సీట్ ఇవ్వండి, ఎందుకంటే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్ షేరింగ్ బాగుంది, ఈసారి కూడా గెలిచేది నేనే అని వ్యక్తం చేస్తుంది. దాని మీద మేము కోరుకునేది కూడా ప్రతాప్ రెడ్డికే టికెట్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ కబ్జాలకి ఈ కావల్లో ఎప్పుడు కూడా సమస్య లేనటువంటి కావలి పట్టణం. ఈరోజు చూడండి, దొంగలను కూడా రికవరీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. కావల్లో కబ్జాలు కావలైపోయింది, దుర్మార్గాలు కావలైపోయింది, శాంతి భద్రత లేనటువంటి కావలైపోయింది. కావలి నియోజకవర్గం దోపిడీలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ పెట్టినా మాఫియా తయారైపోయింది. ఈరోజు నిద్రలేస్తే చూడండి, మనం నిద్రలేస్తే ఏ దేవుణ్ణో వెంకటేశ్వర స్వామినో చర్చినో మసీదునో కోరుకుంటాం, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. నిద్రలేస్తే దొంగల ఫోటోలు చూడాల్సి వచ్చింది. ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక 420 ఒక 6 కేసుల్లో ముద్దాయి. అటువంటి వ్యక్తి మేము కావాలని కోరుకుంటాం, కానీ వద్దనుకుని మేము ఎందుకు అనుకుంటామా? తొందరగా ఓడిపోయే వ్యక్తి ఎవరంటే ప్రతాప్ రెడ్డి. అందుకే మేము అతన్నే కావాలని కోరుకుంటున్నాం. 2024 ఎలక్షన్ ఎలా జరగబోతుంది? 2024 జరిగేది ఏందబ్బా, అసలు ఎప్పుడో డిసైడెడ్, అంతే డిసైడెడ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ కావల్లో కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు. రాసి పెట్టుకోండి. ఇంకేదన్నా కావాలంటే చెప్పండి, అడగండి, చెప్తా. ఎన్ని ఓట్లతో గెలవచ్చు? కనీసం 40,000 ఓట్లు పై చిలుగుతోటి మా అంచనా లేవు. అది కూడా అంటే నా అంచనా, అదేది నేనేమో లెక్కలేసి చెప్పడం కాదు. కనీసం 40,000 మెజారిటీ తోటి మా కావ్య కృష్ణారెడ్డి గారు గెలుస్తాడని మేమైతే అనుకుంటూ ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు కదా అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకం. ఏం అభివృద్ధి జరిగింది? ఇవాళ కావలి నుంచి అటు తూర్పు 14 గ్రామాలు ఉన్నాయి తుమ్మలపేంట పంచాయతీలో. ఈరోజు 18 పంచాయతీలకి రోడ్డు సౌకర్యం లేదు. ఆ రోడ్డు సౌకర్యం లేకపోవడానికి కారణం ఏంది? అదేవిధంగా ఉన్నదా? ఇవాళ మత్స్యకారులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అసలు ఎందుకు అంత విరక్తి చెందున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మీద? ఇంకా ఎందుకు అనుకుంటుంటారు వీళ్ళు? కాకపోతే చచ్చేటప్పుడు కూడా ఏదో అంటారు కదా, నేను కింద పడ్డ కూడా నాదే పై చేయను, ఆ స్థితిని పెట్టుకొని వీళ్ళు ఏదో నటిస్తూ ఉంటారు అంతవరకు, కానీ మరో కార్యక్రమం కాదు. ఈ వైసీపీ పార్టీలో అన్ని వర్గీయులు బాగుపడ్డారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గీయులు బాగుపడ్డారు కూడా చెప్తారు. తమ్ముడా, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళు బటన్ నొక్కి, అసలు ఒక మాట అడుగుతున్నా, నేను ఒక ఎస్సీగా అడుగుతున్నా, ఎస్సీల కోసం ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కటి చెప్పమనండి. ఛాలెంజ్ ఎవడైనా సరే, ఈ కావలి నియోజకవర్గంలో ఏ ఎస్సీ లీడర్ అయినా సరే, వైసీపీలో ఉండేటువంటి లీడర్లు నేను బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నా. ఎస్సీల కోసం ఏ కార్యక్రమం ఒకటి పెట్టారా? నలుగురితో పాటు అమ్మఒడి వస్తుంది, నలుగురితో పాటు ఆటో తోలుకునేవాడికి ఆటో డబ్బులు వస్తుండే, నలుగురితో పాటు ఆ 18,000 రూపాయలు బటన్ డబ్బులు పడుతుంటాయి. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్టీల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిపినటువంటి చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఈరోజు ఏదీ లేదు. ఎస్సీ కార్పొరేషన్ లేదు, భూమి అభివృద్ధి పథకం లేదు, భూమి కొనుగోలు పథకం లేదు, అంబేద్కర్ విదేశీ విద్య లేదు, 200 రూపాయల యూనిట్లు కరెంటు తీసేసేసాడు, లోన్లు లేవు, ఇళ్ళు లేవు, రోడ్లు లేవు. ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? అంతా మోసం, దగా తప్ప ఇంకేమైనా ఉందా? చెప్పుకుంటుంటారు ఉత్త అబద్ధాలతోటే వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ, అబద్ధాలు పునాదులతోటి నిర్మించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అసలు ఆ వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి అని వాడు పెట్టింది కాదు. తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి తెలంగాణలో
తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి పెట్టుకున్నటువంటి పార్టీని ఇతను కబ్జా చేసి ఇది నా పార్టీ అని పెట్టుకున్నటువంటి దొంగ పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళు అబద్ధాల మీదనే బతికారు, అబద్ధాలతోనే వచ్చారు, ఈ అబద్ధాలతోనే వాళ్ళు పోతా ఉన్నారు. అదే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇసుక మాఫియా అని చెప్పేసి చంద్రబాబు అక్రమంగా చేస్తున్నారు. గతంలో ఏమి చేయలేదు, మేము వచ్చినాక అంతా చేస్తామని కూడా వైసీపీ కూడా చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? దొంగోడు దొంగ అని అరిచినట్టుగానే ఉంటుంది వాళ్ళు ఏది చెప్పుకున్నా. ఇవాళ ఇసుకలో ఎంత అక్రమ నిల్వలు ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు. ఎన్ని వేల కోట్లు పోతున్నాయో మీకు తెలుసు. మద్యం మాఫియా ఎంత పోతా ఉందో మీకు తెలుసు. మరి ఒకదాని మీద ఒకటి ఎన్ని చెప్పుకుంటా పోతే ప్రతి దాంట్లో ఏదైనా కానీ అవినీతి లేకుండా ఉండేటువంటిది ఏదైనా ఉందా? ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ వ్యవస్థలోనైనా సరే, ఎక్కడైనా కానీ జరుగుతుందా లేదా? మా డిపార్ట్మెంట్లో ఒక అవినీతి జరగలేదని గుండెల మీద చేసుకునేటువంటి ఏ శాఖ అయినా ఒకటి ఉందని చెప్పండి. ప్రజలు మా వైపు చూస్తున్నారని చెప్తారు. వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళు దొంగలు కాబట్టి దొంగలను చూస్తున్నారా? వాళ్ళు దొంగలు కాబట్టి దొంగల వైపు చూస్తూ ఉండరు. రేపు ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన బట్టన్ నొక్కుతున్నాడు కదా, మొన్న కూడా చెప్తున్నాడు, నేను 254 సార్లు బట్టన్ నొక్కాను అని అంటున్నాడే. జనాలకి ఆయన 250 సార్లు నొక్కొచ్చు. రేపు అదే జనం 2 బట్టలు నొక్కుతుండారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. అది తెలుసుకోమని చెప్తా ఉన్నాం. ఓకే, ఇది పరిస్థితి. కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఏడాది క్రితమే ఫిక్స్ అయిపోయారు, గెలుస్తారని చెప్పేసి కూడా అని చెప్తూ ఉన్నారు.